విజయనగరం జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో పెన్షన్ల పంపిణీపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రసాభాస కొనసాగింది. గత ప్రభుత్వ విధానాలపై కూటమి నాయకులు ప్రశ్నించగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అడ్డుపడ్డారు. దీంతో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆయనకి కౌంటర్ ఇచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో సభలో గందరగోళం నెలకొంది. ఇరు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మా ప్రభుత్వం ముగిసే నాటికి ఇచ్చే పెన్షన్లేని మీరు ఇచ్చే పెన్షన్లేని అనేది క్లియర్ గా అంకీలు ఉన్నాయి. గౌరవ మంత్రి గారితో పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశం నడుపుతున్నాం. ఇరిగేషన్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ గురించి మీరు ఒక్కడో మాట్లాడారు. నేను ఇరిగేషన్ వచ్చాక మాట్లాడుతున్నాను. అయినప్పుడు కూడా మీరు మాట్లాడారు చెప్తున్నాను. మీరు ఉత్తరాంధ్ర సురక్షణ గురించి మీరు చెప్తున్నారు. మీరు పోలవరం ప్రాజెక్ట్ లో బ్యారేజ్ వచ్చి వాటర్ టేబుల్ తగ్గించేస్తే ఉత్తరాంధ్ర సంవత్సరం నీరు వస్తుందని ఎవరు చెప్పారు మీకు? ఏ ఇంజనీర్ చెప్తారు, ఈ అధికారులు చెప్తారు. 2,75,000 ఎకరాలు విజయనగరం జిల్లా ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, విజయనగరం జిల్లాలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పెన్షన్ల పంపిణీపై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రసభాస కొనసాగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మళ్ళీ ఈరోజు చాలా సాధారణంగా సర్వసభ సమావేశం గత 5 సంవత్సరాలుగా జరుగుతుందని మనం చూస్తున్నాము. అయితే జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్లో కానీ పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులే ఉండడం వల్ల ఈ 5 సంవత్సరాలు సాధారణంగా జరిగిందని చెప్పాలి. అయితే ఈసారి జరిగిన సర్వసభ సమావేశం మాత్రం పూర్తి స్థాయిలో వాదోపాదాలు, ప్రశ్నోత్తరాల మధ్య హడావుడిగా సాగిద్దని చెప్పాలి. అయితే జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ప్రతి దానికి ఖండించడం నేపథ్యంలోనే ఈరోజు సాక్షాత్తు మంత్రి కూడా అదే స్థాయిలోని ప్రతి వాగ్వాదానికి కూడా ఆయన సమాధానం చెప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే పెన్షన్ వివాదంలో మీద ఫస్ట్ ప్రశ్నోత్తరాల సమయంలో పెన్షన్ పార్టీలోని తొలగిందని చెప్పి అర్హులకి పెన్షన్ ఇవ్వకుండా అర్హులకి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో అయితే నా దగ్గర పూర్తి స్థాయిలో రికార్డులు కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు అని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే మా దగ్గర కూడా దాదాపు 10 లక్షల అర్హులైన అభ్యర్థులకి మీరు పెన్షన్ తొలగించారని చెప్పడంతో ఇప్పటికే వివాదం ముగిసింది. దాని తర్వాత సాగునీరు, త్రాగునీరు మీద కూడా ఇప్పటికే వివాదం ముగిసింది. అయితే సాగునీరు దీని మీద కూడా ప్రభుత్వం పట్టించుకోలేకపోవడం అనడంతో కొండపల్లి శ్రీనివాస్ అయితే గత ప్రభుత్వంలోని మీరు సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మీరు అడ్డు పెట్టడం వల్ల ఇప్పటికీ సాగునీరు, తాగునీరు విజయనగరం జిల్లాకి రాలేదు. అయితే ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.